మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి అనే పుస్తకంలోని 2వ అధ్యాయం. మీ మనస్సు ఎలా పనిచేస్తుంది? మీ మనస్సే మీ స్వాధీనంలో ఉన్న అత్యంత విలువైన ఆస్తి. అది ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించాలో మీరు నేర్చుకున్నట్లయితే దానికి గల అమోఘమైన శక్తులు మీవే అవుతాయి. ఇంతకు ముందే అనుకున్నట్లు మీ మనసుకు 2 లెవెల్స్ ఉన్నాయి. ఒకటి చేతనావస్థ లేదా హేతుబద్ధ స్థాయి ఉన్నది. రెండవది సుప్త చేతనావస్థ లేదా హేతుబద్ధ రహిత స్థాయి కలది. మీరు మీ చేతనాత్మక మనసుతో ఆలోచిస్తారు. మీరు అలవాటుగా ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అది మీ సుప్త చేతనాత్మక మనసులో విలీనమవుతుంది. అదే మీ ఆలోచనల ధోరణిని బట్టి సృజనకు లోనవుతుంది. మీ సుప్త చేతనాత్మక మనసే మీ భావోద్రేగాలకు ఆసనం అవుతుంది. అదే సృజనాత్మకమైన మనసు. మీరు మంచిని ఆలోచిస్తే ఆ మంచే అనుసరిస్తుంది. చెడు ఆలోచిస్తే చెడే అనుసరిస్తుంది. మీ మనసు పనిచేసే తీరు ఇదే. మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశం ఇది. ఒకసారి మీ సుప్త చేతనాత్మక మనస్సు ఒక భావనను అంగీకరిస్తే అది దాన్ని ఆచరణలో పెడుతుంది. ఆశ్చర్యకరమైన సూక్ష్మమైన సత్యం ఏమిటంటే సుప్త చేతనాత్మక మనస్సుకు చెందిన నియమము మంచి చెడుల భావాలకు ఒకేలా పనిచేస్తుంది. ఈ నియమాన్ని ప్రతికూల మార్గంలో వర్తింపజేస్తే అది ఓటమికి, నిరాశ నిస్పృహలకు, శోకానికి కారణభూతమవుతోంది. మీలో అలవాటుగా సాగే ఆలోచనలు సామరస్య ధోరణిలోనూ నిర్మాణాత్మకంగానూ ఉంటే మీరు నిర్దిష్టమైన ఆరోగ్యాన్ని, విజయాన్ని, సమృద్ధిని అనుభవించగలుగుతారు. మీరు కానీ సరైన మార్గంలో ఆలోచించడం, అనుభూతి చెందడం మొదలు పెడితే మనశ్శాంతి, ఆరోగ్యం తప్పనిసరిగా లభ్యమవుతాయి. మీరు ఏదైతే సత్యమని అనుకుంటూ మానసికంగా అదో హక్కుగా భావిస్తారో దాన్ని మీ సుప్త చేతనాత్మక మనస్సు అంగీకరించి దాన్ని అనుభవంలోకి తీసుకొస్తుంది. మీరు చేయవలసిందల్లా ఆ భావనను మీ సుప్త చేతనాత్మక మనస్సు అంగీకరించేలా చూడడమే. అది కానీ ఒకసారి జరిగితే మీ సుప్త చేతనాత్మక మనస్సు నియమానుసారం మీరు కోరుకున్న ఆరోగ్యం, శాంతి, సమృద్ధి లభిస్తాయి. మీరు ఆజ్ఞను లేదా నిర్ణయాన్ని జారీ చేయండి. మీ సుప్త చేతనావస్థ నిజాయితీగా తనలో ముద్రితమైన దాన్ని ఆచరణలోకి తీసుకువస్తుంది. సైక్రియాట్రిస్టులు చెప్పినది ఏమిటంటే ఆలోచనలు సుప్త చేతనాత్మక మనసుకు పంపబడినప్పుడు అవి మస్తిష్క కణాలలో ముద్రితమవుతాయి. మీ సుప్త చేతనావస్థ ఆ భావనను అంగీకరించగానే దాన్ని వెంటనే ఫలప్రదం చేయడానికి పూనుకుంటుంది. మీ జీవిత కాలంలో సేకరించిన ఆ భావనలు అన్నిటి నుంచి ప్రతి జ్ఞానాంశాన్ని అది వినియోగిస్తూ ప్రయోజనాలు నెరవేరేలా చేస్తుంది. మీలో ఉన్న అనంత శక్తి, బలం, తెలివితేటల నుంచే అది అవసరమైంది తీసుకుంటుంది. అందుకు ప్రకృతి నియమాలన్నింటినీ స్వీకరించి సాధిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీ కష్టాలకు వెంటనే పరిష్కారం లభించినట్లు అనిపిస్తుంది. మరికొన్ని సమయాల్లో అయితే అందుకు రోజులు, వారాలు లేదా మరెంతో కాలం పడుతుంది. దాని మార్గాలన్నీ అన్వేషణ వైపే ఉంటాయి. చేతన, సుప్తచేతనకు గల భేదాలు. చేతన, సుప్త చేతన అనేవి 2 మనసులు కాదని మీరు గుర్తుంచుకోవాలి. అవి కేవలం ఒకే మనసులోని 2 ధోరణులు. మీ చేతనాత్మక మనసు అనేది కారణాన్ని చూసే మనసు. అదే ఎంపికకు దోహదమయ్యే మనసు. ఉదాహరణకి మీరు మీ పుస్తకాలు, మీ ఇల్లు, మీ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటారు. మీ చేతనాత్మక మనసుతో మీరు అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మరోపక్క మీ వైపున చేతనాత్మకంగా ఎంపిక ప్రమేయం ఏదీ లేకుండానే మీ హృదయం యాంత్రికంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. జీర్ణం కావడం, ప్రసరణ, శ్వాస తీసుకోవడం వంటి ప్రధానమైన ప్రక్రియలన్నీ చేతనాత్మక నియంత్రణ ప్రమేయం లేకుండా మీ సుప్త చేతనాత్మక మనసు ద్వారా కొనసాగింపబడుతూ ఉంటాయి. మీ సుప్త చేతనాత్మక మనసు తనకు నచ్చిన దాన్ని లేదా మీరు మనస్ఫూర్తిగా నమ్మిన దాన్ని అంగీకరిస్తుంది. మీ చేతనాత్మక మనసులా అది ఆ అంశానికి సంబంధించిన కారణాలను పట్టించుకోదు. అలాగే మీతో వివాదాస్పదంగా వాదించదు. మీ సుప్త చేతనాత్మక మనసు విశాలమైన భూమి లాంటిది. అది ఏ తరహా విత్తనాన్ని అయినా, అది మంచిది కానియండి, చెడ్డది కానియండి, అంగీకరిస్తుంది. మీ ఆలోచనలు క్రియాత్మకమైనవి, అవే విత్తనాలు. ప్రతికూలమైనవి, నాశనాన్ని కోరుకునే ఆలోచనలు మీ సుప్త చేతనాత్మక మనసులో ప్రతికూల ధోరణిలోనే పనిచేస్తుంటాయి.
తొందరలో లేదా మరికొంతకాలం తర్వాత అవి ఆ అంశానికి అనుగుణంగా బయట సంభవించిన అనుభవంతో ఒక రూపాన్ని సంతరించుకుంటాయి. మీ సుప్త చేతనాత్మక మనస్సు మీ ఆలోచనల మంచి లేదా చెడు, నిజం లేదా అబద్ధాలను రుజువు చేయడానికి పూనుకోదన్న సంగతి గుర్తుంచుకోండి. మీ ఆలోచనలు లేదా సూచనల ధోరణిని బట్టి అది స్పందిస్తుంది. ఉదాహరణకు, మీరు ఒక అంశాన్ని నిజమని చేతనాత్మకంగా భావించినప్పుడు అది నిజం కాకపోయినప్పటికీ మీ సుప్త చేతనాత్మక మనసు అది నిజమనే అంగీకరిస్తుంది. అలా నిజమని అనుకోవడం వల్ల కలిగే పరిణామాలనే అనుసరించి దానివల్ల కలిగే ఫలితాలనే తీసుకొస్తుంది. సైకాలజిస్టులు చేసే ప్రయోగాలు. స్వాప్నిక స్థితిలో హిప్నాటిజం మంత్రముగ్ధులై ఉన్న వారిపై సైకాలజిస్టులు అసంఖ్యాకమైన ప్రయోగాలు చేశారు. ఈ పరిశోధనలు స్పష్టం చేసింది ఏమిటంటే, కారణాలను వెతికే ప్రక్రియకు దోహదం చేసే ఎంపికలను పోల్చి చూడడాన్ని సుప్త చేతనాత్మక మనసు చేపట్టదని, ఏ సూచనలనైనా అవి ఎంతగా అవాస్తవమైనవి అయినప్పటికీ మీ సుప్త చేతనాత్మక మనసు వాటిని అంగీకరిస్తుంది. ఒకసారి ఆ సూచనను ఆమోదించిన తర్వాత ఆ సూచనను బట్టే అది ప్రతిస్పందిస్తుంది. మీ సుప్త చేతనాత్మక మనసు సూచనలకు ఎలా స్పందిస్తున్నదనడానికి ఈ వివరణ. ప్రాక్టీస్ చేస్తున్న ఒక హిప్నాటిస్ట్ ఎవరైనా ఓ వ్యక్తిని చూపించి ఆమె నెపోలియన్ బోనపార్టే అను లేదా ఒక పిల్లి లేదా ఒక కుక్క అని అంటే, అలా మంత్రముగ్ధులైన వారు అదే విధంగా చక్కగా నిర్దిష్టంగా ప్రవర్తిస్తారు. తాత్కాలికంగా ఆమె పర్సనాలిటీ మారిపోతుంది. హిప్నాటిస్టు తను ఏమని చెప్పినా ఆమె ఆ మాటల్ని విశ్వసిస్తుంది. నిపుణుడైన హిప్నాటిస్టు మంత్రముగ్ధులైన తన విద్యార్థులలో ఒకరిని ఆమె వీపు దురద పెడుతూ ఉందని అన్నా, మరొకరిని ముక్కులోంచి రక్తం కారుతుందని అన్నా, ఇంకొకరిని పాలరాతి బొమ్మలా అభివర్ణించిన, మరొకరిని ఉష్ణోగ్రత 0 కంటే దిగువకు పడిపోవడం వల్ల గడ్డ కట్టుకుపోయి ఉన్న ఆ మాటలన్నీ వింటారు. ఒక్కొక్కరు ఏ విధంగా సూచింపబడితే ఆ విధంగా చుట్టూ ఉన్న స్థితిగతులేవి పట్టించుకోకుండా ఆ మంత్రముగ్ధ స్థితిలో చెప్పినట్లు చేస్తూ ఉంటారు. ఈ వివరణ వల్ల మీ సుప్త చేతనాత్మక కారణాత్మక మనస్సుకు సుప్త చేతనాత్మక మనస్సుకు గల భేదం ఏమిటో అర్థమవుతుంది. సుప్త చేతనాత్మక మనసు వ్యక్తిపరమైనది కాదని, దానికి ఎంపిక అనేది ఉండదని, మీ సుప్త చేతనాత్మక మనసు ఏది నిజమని చెప్తే అదే నిజమని అంగీకరిస్తుందని స్ఫురిస్తుంది. అందువల్ల మీరు ఎంపిక చేసుకునే ఆలోచనల ముఖ్యత్వాన్ని బట్టి మీరు ఆశీర్వదింపబడము, ఉపశమనం పొందడము, స్ఫూర్తిని పొందడం అనేది ఉంటుంది. అవే మీకు ఆత్మానందాన్ని కలిగిస్తాయి. వస్తుగత ఆబ్జెక్టివ్, వ్యక్తిగత సబ్జెక్టివ్ మనస్సుల స్పష్టీకరణ. చేతనావస్థలో ఉన్న మీ మనస్సును అప్పుడప్పుడు మీ వస్తుగత మనస్సు అని అంటుంటారు. ఎందుకంటే బయటి వస్తువులతోనే అది పనిపెట్టుకుంటుంది. చేతనాత్మక మనసు మీకున్న పంచేంద్రియాలు మాధ్యమంగా బాహ్య జగత్తును పరిశీలిస్తూ ఉంటుంది. మీకు మీ పరిసరాలతో ఉన్న సంబంధంలో మీ చేతనాత్మక మనసు మీకు మార్గదర్శిగా, నిర్దేశకునిగా వ్యవహరిస్తుంది. మీరు మీ పంచేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తారు. పరిశీలన, అనుభవం, విద్య ద్వారా మీ చేతనాత్మక మనసు నేర్చుకుంటుంది. ఇంతకు ముందే చెప్పినట్లు చేతనాత్మక మనస్సు చేసే అత్యంత గొప్ప కార్యం హేతువాదన. ప్రతి సంవత్సరం గ్రాండ్ కెన్యాన్ ను దర్శించే కొన్ని లక్షల మంది పర్యాటకుల్లో మీరు ఒకరిని అనుకోండి. ప్రపంచంలోని అత్యద్భుతమైన ప్రాకృతిక అద్భుతమన్న నిర్ణయానికి వస్తారు. ఈ నిర్ణయం మీరు పరిశీలించినా నమ్మలేని లోతు. జటిలంగా ఏర్పడ్డ పర్వతాలు, పలుచోట్ల పరుచుకున్న అందమైన రంగుల మిశ్రమం మీద ఆధారపడి ఉంటుంది. ఈ పనితనం అంతా మీ చేతనాత్మక మనసుదే. మీ సుప్త చేతనాత్మక మనసును తరచూ మీ వ్యక్తిగత మనసు అని అంటూ ఉంటారు. మీ వ్యక్తిగత మనసుకి తన పరిసరాలు తెలుస్తుంటాయి, కానీ అలా తెలియడం పంచేంద్రియాల మూలం వల్ల కాదు. మీ సుప్త చేతనావస్థలోని మనసు అంతఃప్రేరణ ద్వారా గ్రహిస్తుంది. మీలోని భావోద్వేగాలకు స్థానం అదే. అది మీ జ్ఞాపకాలను దాచే గిడ్డంగి. మీ బాహ్య ఇంద్రియాల పనిలో లేనప్పుడు మీ సుప్త చేతనాత్మక మనసు అత్యుత్తమంగా పనిచేస్తుంది. మరోలా చెప్పాలంటే, మీ చేతనాత్మక మనస్సును తాత్కాలికంగా నిలుపుదల చేసినప్పుడు, లేదా అది నిద్రలో కానీ మగతగా కానీ ఉన్నప్పుడు సుప్త చేతనావస్థలోని మీ మనసు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సుప్త చేతనావస్థలోని మీ మనస్సు కళ్ళని వాడకుండానే చూడగలదు. దానికి దివ్య దృష్టికున్న శక్తి ఉంది. దాని ప్రేక్షకులు అప్రత్యక్ష దర్శకులు. ఎక్కడో జరుగుతున్న సంఘటనలను అది చూడగలదు, వినగలదు. మీ సుప్త చేతనావస్థలోని మనస్సు మీ శరీరాన్ని విడిచిపెట్టి
సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయగలదు. తరచూ అత్యంత వాస్తవమైన సరైన సమాచారాన్ని తీసుకొని రాగలదు. మీ వ్యక్తిగత మనసు ఇతరుల ఆలోచనలను చదవగలదు. సీలు వేయబడ్డ కవర్లలోని విషయాలను చదవగలదు. లేదా డిస్క్ డ్రైవ్ వాడకుండానే కంప్యూటర్ డిస్క్ మీదున్న సమాచారాన్ని దివ్య దృష్టితో గ్రహించగలదు. ఒకసారి మనకు వస్తుగత మనస్సు వ్యక్తిగత మనసుల పరస్పర క్రియలు అర్థం అయ్యాక ప్రార్థన యొక్క నిజమైన కళను నేర్చుకోవడానికి మరింత మెరుగైన స్థితిలో ఉంటాము. చేతనావస్థలోని మీ మనసుల సుప్త చేతనలో మీరు తర్కించలేరు. సుప్త చేతనావస్థలోని మీ మనసుకి తనకి చెప్పిన విషయంపై వాదన చేసే శక్తి కానీ అభ్యంతరాలు చెప్పే శక్తి కానీ లేదు. మీరు దానికి తప్పు సమాచారం ఇస్తే అది నిజమేనని అంగీకరిస్తుంది. ఆ తర్వాత ఆ సమాచారాన్ని నిజం చేయడానికి పూనుకుంటుంది. మీరు ఇచ్చిన తప్పు సలహాలకు కూడా పరిస్థితులు, అనుభవాలు, సంఘటనల రూపం కల్పిస్తుంది. మీకు ఏది జరిగినా నమ్మకం ద్వారా మీ సుప్త చేతన మీద గాఢంగా ముద్రించబడ్డ ఆలోచనల మూలంగానే మీరు చెడు ఆలోచనలను గాని వక్రీకరించబడ్డ భావాలను గాని మీ సుప్త చేతనాత్మక మనసుకి పంపితే వాటిని ఎంత వేగం వీలైతే అంత వేగం సరిదిద్దాల్సిన ఆవశ్యకత ఉంది. అలా చేయడానికి సరైన మార్గం మీ సుప్త చేతనావస్థలోని మనస్సుకు మళ్ళీ మళ్ళీ నిర్మాణాత్మకమైన సద్భావనలను అందజేయడమే. వీటిని తరచూ తిరిగి చెప్పడం వల్ల మీ సుప్త చేతన వాటిని అంగీకరిస్తుంది. ఈ విధంగా మీరు ఒక కొత్త ఆరోగ్యకరమైన ఆలోచనలను, జీవన సరళిని అలవాట్లుగా మార్చుకోగలరు. ఎందుకంటే మీ సుప్త చేతనాత్మక మనస్సు అలవాటుకి కీలక స్థానం కనుక. అలవాటు పడిన మీ చేతనాత్మక మనసు మీ సుప్త చేతనాత్మక మనసు మీద ప్రగాఢమైన ప్రభావాన్ని చూపిస్తుంది. సమరసమైన, శాంతియుతమైన, నిర్మాణాత్మకమైన ఆలోచనలు మీకు అలవాటుగా మారితే మీ సుప్త చేతనాత్మకమైన మనస్సు స్పందించి సామరస్యం, శాంతి, నిర్మాణాత్మకమైన పరిస్థితులను సృష్టిస్తుంది. మీరు భయం, కలత లాంటి వినాశకరమైన ఆలోచనలకు పాల్పడ్డారా? దానికి చికిత్స మీ సుప్త చేతనాత్మక మనస్సుకున్న శక్తిని గుర్తించి స్వేచ్ఛ, సంతోషం, పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఆదేశించడమే. మీ మనస్సులోని సుప్త చేతన సృజనాత్మకమైనది, దివ్య రూపం కలది. అది అప్పుడు స్వేచ్ఛని, సంతోషాన్ని మీరు ఆదేశించినట్లు ఏర్పరుస్తుంది. సూచనకున్న మహత్తరమైన శక్తి. ఇంతవరకు మనం చర్చించిన దాన్ని బట్టి మీకు విషయం తెలిసి ఉంటుంది. అదే మీ చేతనాత్మక మనసు గేటు దగ్గర వాచ్మెన్ లా పనిచేస్తుందన్న విషయం. అది చేసే అతి ముఖ్యమైన పనుల్లో ఒకటి మీ సుప్త చేతనను మోసపు ప్రభావాల బారిన పడకుండా రక్షించడం. అది అంత ముఖ్యమైనది అవటానికి కారణం అది మనస్సు యొక్క ప్రాథమిక నియమంపై ఆధారపడి ఉండడమే. మీ సుప్త చేతనాత్మక మనస్సు సూచనకు అత్యంత సున్నితంగా స్పందిస్తుంది. మీ సుప్త చేతనాత్మక మనసు తారతమ్యాలను తెలుసుకోవడం కానీ వ్యతిరేకించడం కానీ చెయ్యదని మీకు తెలుసు. అది హేతువాదన వాడదు. తనకు తాను వాటి గురించి ఆలోచించదు. అలా ఆలోచన చేసే పనిని మీ చేతనాత్మక మనసు చేస్తుంది. లేదు, మీ చేతనాత్మక మనసు అందజేసే మనోభావాలకు మీ సుప్త చేతన కేవలం స్పందిస్తుంది. తన ముందున్న రకరకాల చర్యల్లో ఒకదాన్ని ఎంపిక చెయ్యదు. తనకిచ్చిన దాన్ని తీసుకోవడమే చేస్తుంది. సలహాకు మహత్తరమైన శక్తి ఉంది. అటు ఇటు ఊగుసలాడుతున్న ఒక ఓడలో మీరున్నట్లు ఊహించుకోండి. భయస్థురాలైన ఒక తోటి ప్రయాణికురాలి దగ్గరికి వెళ్ళి, అరే మీ ఒంట్లో బాగా లేనట్లుంది, మీ మొహం పాలిపోయి ఉంది, సముద్రయానం మూలాన మీకు వికారం కలిగినట్లు అనిపిస్తోంది, క్యాబిన్ వరకు తోడొచ్చేదా అంటారు. ఆ ప్రయాణికురాలి మొహము పాలిపోతుంది. ఇప్పుడే ఆమెకు సముద్ర ప్రయాణం వల్ల కలిగే వికారం గురించి మీరిచ్చిన సూచన ఆమెలో అప్పటికే ఉన్న భయాలు, దుశ్శకునాలతో కలిసిపోతుంది. ఆమె డెక్ కిందనున్న క్యాబిన్ లోకి వెళ్ళటానికి మీ తోడు కోరుకుంటుంది. అక్కడికి ఒకసారి చేరుకున్నాక అప్పటికే ఆమె అంగీకరించిన మీ వ్యతిరేకార్థక సూచన నిజమయ్యి కూర్చుంటుంది. అదే సలహాకు విభిన్న ప్రతిస్పందనలు, అదే సలహాకు వివిధ రకాల జనం రకరకాలుగా ప్రతిస్పందిస్తారన్న విషయం గ్రహించడం ఎంతో ముఖ్యం. ఇలా ఎందుకు జరుగుతుందంటే దానికి కారణం వారికి ఉన్న భిన్నమైన సుప్త చేతనావస్థ లేదా నమ్మకాలు. ఊహించండి, ఓడలోని తోటి ప్రయాణికురాలి దగ్గరకు కాకుండా మీరు ఓడలో పనిచేస్తున్న సిబ్బందిలో ఒకరి దగ్గరికి వెళ్తారు. మీరు అంటారు, ఏమండి మీకు ఒంట్లో అంత బాగున్నట్టు లేదు, సముద్ర ప్రయాణం మీకు వికారం కలిగించబోతోందా?
తన మనస్తత్వం బట్టి ఆ నావికుడు పసలేని మీ జోక్కి నవ్వనైనా నవ్వుతాడు, లేదా మీ పనిని మీరు చూసుకోండి అని నిష్కర్షగా అననైనా అంటాడు. మీ సూచన ఆయన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు, ఎందుకంటే సముద్ర ప్రయాణంలో కలిగే వికారం ఆయన మనసులో ఉన్న సముద్ర ప్రయాణం వల్ల సంభవించే వికారానికి ఉన్న నిరోధక శక్తితో కలిసిపోతుంది. అందువల్ల సూచన ఆయనలో భయం కానీ కలత కానీ కలిగించదు, ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే రేకెత్తిస్తుంది. సూచన లేదా సలహా అనే పదానికి అదొక చర్య లేదా ఏదైనా ఆలోచనను మీ మనసులో ఉంచే ఉదాహరణ అనే అర్థం డిక్షనరీ మీకు చెప్తుంది. అదొక మానసిక ప్రక్రియ. దాని ద్వారా ఒక ఆలోచన లేక భావన సూచించబడ్డప్పుడు దాన్ని పాటిస్తారు, ఒప్పుకుంటారు, దాన్ని అమలు జరుపుతారు. జ్ఞాపకం ఉంచుకోండి, సూచన అనేది చేతనాత్మక మనసుకి వ్యతిరేకంగా సుప్త చేతనాత్మక మనసులో స్థానం ఏర్పరచుకోలేదు. మీ చేతనాత్మక మనసుకి ఆ సలహాని తోసిపుచ్చే శక్తి ఉంది. నావికుడిని సముద్రయానంలో వికారం కలుగుతుందన్న భయం లేదు, దానిని నిరోధించే శక్తి తనలో ఉందన్న విషయం అతనికి తెలుసు. అందుకే వ్యతిరేకార్థక సూచనకు అతనిలో భయాన్ని రేకెత్తించే శక్తి లేదు. కానీ మీ తోటి ప్రయాణికురాలు అప్పటికే భయపడుతోంది, సముద్ర ప్రయాణం మూలాన జబ్బు పడతానని. అందువల్ల ఆమె మీద మీ సలహా తన శక్తి చూపించింది. మనందరిలోనూ లోలోన సొంత భయాలు, నమ్మకాలు, అభిప్రాయాలు ఉన్నాయి. అంతర్గతంగా ఏర్పరచుకున్న ఈ ఊహలు మన జీవితాలను శాసిస్తుంటాయి. సూచనకు తనకంటూ తనలో ఏ శక్తి లేదు. దాన్ని మీరు మానసికంగా స్వీకరించినప్పుడే దాని శక్తి తల పైకెత్తుతుంది. సరిగ్గా ఆ పరిస్థితిలో మీ సుప్త చేతనాత్మక శక్తులు ఆ సలహాను అనుసరించి ప్రవర్తించడం మొదలు పెడతాయి. అతను తన చేతిని ఎలా పోగొట్టుకున్నాడు? చాలా సంవత్సరాల క్రితం కాక్టన్ హాల్లో లండన్ ట్రూత్ ఫోరంను స్థాపించాను. అక్కడ వరుసగా ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాను. దాని డైరెక్టర్ డాక్టర్ ఎవెలిన్ ప్లీట్ నాకు ఒక ఆయన కూతురు గురించి చెప్పాడు. ఆ యువతి విపరీతమైన కీళ్లవాతం నొప్పులతోనూ భయంకరమైన చర్మ వ్యాధితోనూ బాధపడుతూ ఉంది. అన్ని రకాల చికిత్సలు ప్రయత్నించారు వాళ్ళు, కానీ డాక్టర్లు ఆమెకు పెద్దగా సాయపడలేకపోయారు. ఆ అమ్మాయి తండ్రి నిస్పృహ చెందాడు. ఆయన తన మిత్రులతోనూ తనలో తాను పదే పదే అనుకోసాగాడు, మా అమ్మాయికి నయం కావడం చూడాలని ఉంది, దానికోసం నా కుడి చేతినైనా ఇస్తాను. డాక్టర్ ప్లీట్ చెప్పిన దాన్ని బట్టి ఒకనాడు ఆ కుటుంబం అంతా కారులో బయలుదేరారు. ప్రయాణంలో కారు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఆ తండ్రి కుడి చేయి భుజం దగ్గర నుంచి తెగిపోయింది. హాస్పిటల్ నుంచి అతను ఇంటికొచ్చాక తన కూతురు కీళ్ల నొప్పులు, చర్మరోగం మటుమాయమైందన్న సంగతి తెలుసుకున్నాడు. మీరు మీ సుప్త చేతన సూచనలు ఇచ్చే ముందు ఎంతో జాగ్రత్త వహించాలి. సరైన ఉపశమనం కలిగించేవి, మిమ్మల్ని మెరుగుపరిచేవి, అన్ని విషయాల్లో మీకు ప్రేరణ కలిగించేవి అలాంటి సూచనలే ఇస్తూ ఉండండి. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి, మీ సుప్త చేతనావస్థలోని మనస్సు జోకిని అర్థం చేసుకోలేదు. మీరన్న మాటనే అది ఆదేశంగా తీసుకుంటుంది. స్వయం సూచన, ఆటో సజెషన్ భయాన్ని ఎలా తరుముతుంది? స్వయం సూచన అనే పదానికి అర్థం స్వయంగా తనకు తానే ఏదైనా తనకు మాత్రమే సంబంధించిన స్థిరమైన విషయాన్ని సూచన ఇచ్చుకోవడం. తదితర పరికరాల్లో లాగే సరిగ్గా ఉపయోగించకపోతే అది హాని కలగజేస్తుంది, కానీ సరిగ్గా వాడితే ఎంతో సహాయకారిగా ఉండగలదు. జేనెట్ ఆర్ ఒక ప్రతిభావంతురాలైన గాయకురాలు. ఒక సంగీత నాటకంలో ఒక ముఖ్యమైన పాత్రను వేయటానికి ఆమెను పిలిచారు. స్వర పరీక్షలో పాల్గొనడానికి ఆమె ఎంతో ఉత్సాహం చూపింది, కానీ అంతగానూ భయపడింది. అంతకుముందు ఆమె డైరెక్టర్ల ముందు 3 సార్లు పాడింది, కానీ ఘోరంగా అపజయం పాలైంది. దానికి కారణం ఆమెలో ఓడిపోతానన్న భయం. ఆమెది అద్భుతమైన గొంతు, కానీ ఆమె తనలో తాను నేను పాడాల్సిన సమయం వచ్చినప్పుడు నా గొంతు భయంకరంగా తయారవుతుంది, నాకు ఆ పాత్ర దొరకనే దొరకదు, నన్ను వాళ్ళు ఇష్టపడరు, అసలు నేను స్వర పరీక్షకు ధైర్యంగా వచ్చినప్పుడు ఆశ్చర్యపోతారు. సరే నేను వెళ్తాను, కానీ నాకు తెలుసు నేను ఓటమి పాలవుతానని అనుకోసాగింది. ఆమె సుప్త చేతనాత్మక మనస్సు ఈ స్వయం సూచనలను ఆమె కోరికగా గుర్తించి అంగీకరించింది. అది వాటి వ్యక్తీకరణకు పూనుకుంది. ఆమె అనుభవంలోకి తీసుకొని రావడానికి ప్రయత్నించింది. దానికి కారణం ఒక అసంకల్పితమైన స్వయం సూచన. ఆమె భయాలు భావోద్వేగాలకి లోనయ్యాయి. ఆ ఆలోచనలు వాస్తవ రూపం దాల్చాయి. అయితే ఈ యువ గాయకురాలు వ్యతిరేకాత్మక స్వయం సూచనల శక్తిని అధిగమించింది. సానుకూల స్వయం సూచనలతో వాటిని ఎదుర్కోవడం ద్వారా ఆమె దాన్ని సాధించింది. ఆమె ఇలా చేసింది. రోజుకు 3 సార్లు ఆమె ఒంటరిగా ప్రశాంతంగా ఉన్న తన గదిలోకి వెళ్లేది. ఒక కుర్చీలో హాయిగా కూలబడేది. శరీరానికి పూర్తి విశ్రాంతినిచ్చేది. తన కళ్ళు మూసుకునేది. వీలైనంత వరకు తన మనసును, శరీరాన్ని స్థిరంగా కదలకుండా ఒకచోటే ఉండేటట్లు చూసే శారీరక మందకొడితనం మానసిక నిష్క్రియతను కోరుతుంది. సూచనకు
మరింత సానుకూలంగా స్పందించేలా మనసుని సిద్ధపరుస్తుంది. భయ సూచనను ఎదుర్కోవడం కోసం ఆమె తనలో తాను అనుకోసాగింది. నేను ఎంతో బాగా పాడగలను. నేను శాంతంగా, స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. గదిలో కూర్చున్న ప్రతిసారి వాక్యాన్ని ఆమె తాపిగా, నెమ్మదిగా, అనుభూతితో 5 నుండి 10 సార్లు పునరుచ్చరించసాగింది. రోజుకు 3 సార్లు అలాగే చేసేది. నిద్రపోయే ముందు మరోసారి అనేది. ఒక వారం తర్వాత ఆమెలో పూర్తిగా ధైర్యం, ఆత్మవిశ్వాసం చోటు చేసుకున్నాయి. నిర్ణీత దినం రానే వచ్చింది. ఆమె అద్భుతంగా స్వర పరీక్షలో పాడింది. ఆమెకు ఆ నాటకంలో వేషం దొరికింది. ఆమెకి జ్ఞాపక శక్తి తిరిగి ఎలా వచ్చింది? 75 సంవత్సరాల వయసున్న ఒక ఆమె తనకున్న జ్ఞాపక శక్తికి ఎప్పుడూ గర్వపడేది. ప్రతి ఒక్కరిలాగే ఆమె కొన్నింటిని అప్పుడప్పుడు మర్చిపోయేది, కానీ దాన్ని అంతగా పట్టించుకునేది కాదు. అయితే ముసలిదవుతున్న కొద్దీ ఆమె ఆ సందర్భాలను గుర్తుపెట్టుకుని వాటి గురించి ఆందోళన చెందేది. ఏదైనా మర్చిపోయిన ప్రతిసారి ఆమె తనలో అనుకునేది, నా వయస్సు మూలాన నా జ్ఞాపక శక్తి తగ్గిపోతూ వస్తుంది. ఈ వ్యతిరేకాత్మక స్వయం సూచన ఫలితంగా మరిన్ని పేర్లు, సంఘటనలను మర్చిపోసాగింది. ఆమె నిస్పృహలో ఇంచుమించు మునిగిపోయింది. అదృష్టవశాత్తు అప్పుడు ఆమె తనకు తానే హాని కలిగించుకుంటున్నట్లు గ్రహించింది. ఈ ప్రక్రియను వెనక్కి తిప్పాలన్న నిర్ణయం తీసుకుంది. నా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అన్న ఆలోచన చెయ్యాలని అనిపించిన ప్రతిసారి ఆమె తనను తాను నిలుపుకుంది. అంతేకాదు, ఉద్దేశపూర్వకంగా ఆ ప్రక్రియను వెనక్కి నెట్టింది. రోజుకి పలుమార్లు సానుకూల స్వయం ఆలోచనను సాధన చేసింది. ఆమె తనకు తానే చెప్పుకుంది, ఇవాళ నుంచి నా జ్ఞాపక శక్తి అన్ని విధాలా అభివృద్ధి చెందుతోంది. నేను తెలుసుకోవాల్సిన ప్రతి విషయాన్ని ప్రతి క్షణంలోనూ ప్రతి చోట జ్ఞాపకం ఉంచుకుంటాను. నేను తెలుసుకున్న ప్రతి విషయం స్థిరంగా, స్పష్టంగా మనసులో ఉంటుంది. నేను వాటిని స్వతహా సిద్ధంగా, సులువుగా గుర్తించుకుంటాను. దేన్ని నేను జ్ఞప్తికి తెచ్చుకోవాలన్నా అది వెంటనే సరిగ్గా నా మనసుకు తడుతుంది. నేను ప్రతిరోజు ఎంతో త్వరగా అభివృద్ధి చెందుతున్నాను. అతి త్వరలోనే గతంలో కన్నా నా జ్ఞాపక శక్తి ఎంతో మెరుగు అవ్వబోతుంది. 3 వారాల తర్వాత ఆమె జ్ఞాపక శక్తి సాధారణ స్థితికి చేరుకుంది. తన చెడ్డ స్వభావాన్ని అతను ఎలా అధిగమించాడు? నాతో సంప్రదించడానికి ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. అతని వైవాహిక జీవితం, వృత్తి జీవితం రెండు తీవ్రమైన కష్టాల్లో ఉన్నాయి. హ్యూ డీకున్న సమస్య, అతను ఎప్పుడూ చిటపట్లాడుతూనే ఉంటాడు. వేగంగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆ విషయం అతనికి తెలుసు. కానీ ఎవరైనా అతనితో అది చర్చించడానికి దిగితే అతను కోపంతో ఊగిపోతాడు. ప్రతి ఒక్కరూ తననే తప్పు పడుతున్నారని, వారి నుంచి తనను తాను రక్షించుకోవాలని అతను నిరంతరం తనకు తానే చెప్పుకునేవాడు. ఈ వ్యతిరేక స్వయం సూచనను ఎదుర్కోవడానికి నేను అతన్ని సానుకూల స్వయం సూచనను ఉపయోగించమని సలహా ఇచ్చాను. రోజుకి చాలాసార్లు పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి నిద్రపోయే ముందు అతను పదే పదే తనతో ఇలా చెప్పుకోవాలి, ఇప్పటి నుంచి నేను ఒక మంచి స్వభావాన్ని అలవర్చుకుంటాను. ఆనందం, సుఖ సంతోషాలు నా సామాన్య మానసిక స్థితులుగా రూపొందుతున్నాయి. ప్రతిరోజు నేను మరింత ప్రేమించబడేలా, మరింత స్నేహభావం కలిగి ఉంటాను. నా చుట్టూ ఉన్న వారి ఆనందానికి, సద్భావనకి కేంద్ర బిందువులా ఉంటాను. నా సత్ప్రవర్తనతో వారిని ప్రభావితం చేస్తాను. ఈ ఆనందమైన, సంతోషకరమైన స్వభావం నా సామాన్య సహజ మనస్థితిగా మారుతుంది. నేను ఎంతో కృతజ్ఞుడిగా ఉంటాను. 1 నెల తర్వాత అతని భార్య, అతని సహోద్యోగులు ఇప్పుడు అతనితో కలిసిమెలిసి ఉండడం ఎంతో హాయిగా ఉందని అనసాగారు. బాహ్య సూచన, హెటెరో సజెషన్ల మీద వ్యాఖ్యలు. బాహ్య సూచన అంటే మరో వ్యక్తి ఇచ్చిన సలహా. అన్ని యుగాల్లోనూ, ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ సూచనకున్న శక్తి మానవ జాతి జీవితంలోనూ, ఆలోచనల్లోనూ ప్రముఖ పాత్రను నిర్వహించింది. రాజకీయ సంప్రదాయాలు, మత విశ్వాసాలు, సాంస్కృతిక ఆచారాలు అన్ని బాహ్య సూచనలకున్న శక్తి మూలానే అభివృద్ధి చెందుతూ నిలకడగా ఉంటున్నాయి. మనల్ని మనం క్రమశిక్షణలోనూ, ఆధీనంలోనూ ఉంచుకోవడానికి సూచనను ఒక పనిముట్టులా వాడవచ్చు. అంతేకాదు, దాన్ని ఇతరులను, మనస్సుకు సంబంధించిన నియమాల విషయం వారికి అర్థం కాని వారిని అదుపులో ఉంచటానికి కూడా ఉపయోగించవచ్చు. దాన్ని నిర్మాణాత్మకమైన, సృజనాత్మకమైన రూపంలో అది అద్భుతంగాను, బ్రహ్మాండంగాను ఉంటుంది. దాని ప్రతికూల అంశాలలో అది మానసిక స్పందన నమూనాలన్నింటిలోనూ అత్యంత వినాశకారి. దుఃఖం, పరాజయం, బాధ, రోగం, దుర్ఘటన లాంటివి దాని ఫలితంగా కలగవచ్చు. మీరు వీటిలోంచి దేన్నైనా స్వీకరించారా? మనం పుట్టినరోజు నుంచి వ్యతిరేక సూచనలు మన మీద దాడి చేస్తుంటాయి. వాటిని ఎదుర్కోవడం ఎలాగో తెలియక మనం అలా అనాలోచితంగా వాటిని ఒప్పుకుంటాం. వాటిని మన అనుభవంలోకి తీసుకొస్తుంటాం. వ్యతిరేక సూచనలకు కొన్ని ఉదాహరణలు ఇవిగో. ఈ పని నీ వల్ల కాదు, నువ్వేమీ సాధించలేవు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఓడిపోతావు, నీకు గెలుపొందే అవకాశం లేదు,
నువ్వు చేసిందంతా తప్పు, దీనివల్ల లాభమేం లేదు. నీకేం తెలుసన్నది ముఖ్యం కాదు, కానీ నీకు ఎవరు తెలుసన్నది ముఖ్యం. ప్రపంచం నాశనమైపోతుంది, ఏం లాభం, ఎవరు పట్టించుకోరు. అంత కష్టపడి ప్రయోజనం లేదు. నువ్వు బాగా ముసలైపోయావు. రోజు రోజుకి పరిస్థితులు ఘోరంగా తయారవుతున్నాయి. జీవితం నిరంతరం అరగదీస్తుంది. ప్రేమించడం పక్షులకే చేతనవుతుంది. నువ్వు అసలు గెలవలేవు. జాగ్రత్తగా ఉండు, భయంకరమైన జబ్బు నీకు అంటుకోగలదు. నువ్వు ఎవరిని నమ్మడానికి లేదు. ఈ రకమైన బాహ్య సూచనలను స్వీకరించడం ద్వారా వాటిని నిజం చేయడంలో మీరు సహకరిస్తారు. బాల్యంలో మీ కుటుంబంలోని వారిచ్చే వ్యతిరేక సలహాలను ఎదుర్కోవడంలో నిస్సహాయాలుగా ఉంటారు. అంతకన్నా మీకేం తెలియదు. మనస్సు, చేతన, సుప్త చేతన రెండును ఒక పెద్ద రహస్యం. దాని గురించి ఆలోచనే చేయలేరు. అయితే పెద్దయ్యాక మీకు ఎంపిక చేసుకునే సామర్థ్యం ఉంటుంది. మీరు సృజనాత్మక స్వయం సూచనను వాడవచ్చు. గతంలో మీ మనసుపై పడ్డ ముద్రలలో మార్పు తీసుకొచ్చి సరిచేసే చికిత్స అది. మీరు మొట్టమొదటిగా చేయవలసింది మీ మీద పనిచేస్తున్న బాహ్య సూచనలేవో మీరు తెలుసుకోవడం. వాటిని మీరు పరీక్షించకపోతే అవి మీ వ్యక్తిగత సామాజిక జీవితంలో మిమ్మల్ని ఓటమి పాలు చేసే నడవడి నమూనాలను సృష్టించగలవు. సృజనాత్మకమైన స్వయం సూచన మీకు వ్యతిరేక ప్రభావాల నుంచి విముక్తి కలిగించగలదు. అలా కాని పక్షంలో వ్యతిరేక ప్రభావాలు మీ జీవితాన్ని చిందరవందర చేయగలవు. మంచి నడవడి అలవాట్లు మీలో అభివృద్ధి చెందకుండా అడ్డుకోగలవు, చివరికి అసంభవం చేయగలవు. మీరు వ్యతిరేక సూచనలకు ప్రతిచర్య తీసుకోగలరు. పేపర్ అందుకోండి లేదా టీవీలో న్యూస్ చూడండి. ప్రతిరోజు నిరర్ధకత, భయం, ఆందోళన, ఆదుర్ద పొంచి ఉన్న దురదృష్టం, ఈ విత్తనాలు నాటే డజన్ల కొద్దీ కథనాలు వింటుంటారు. వాటిని నమ్మి వాటికి మీ మనసులో చోటిస్తే భయం గురించిన ఆలోచనలు మీకు జీవించాలన్న కోరికను కోల్పోయేటట్లు చేస్తాయి. అయితే మీరు వాటిని స్వీకరించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకున్నప్పుడు మీకు ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. సుప్త చేతనావస్థలో ఉన్న మీ మనసుకు సృజనాత్మకమైన స్వయం సూచనలను ఇవ్వడం ద్వారా విధ్వంసక ఆలోచనలను వ్యతిరేకించే శక్తి మీలోనే ఉందని గ్రహిస్తారు. క్రమం తప్పకుండా ఇతరులు మీకు ఇచ్చే వ్యతిరేక సలహాలను అడ్డుకోండి. విధ్వంసక బాహ్య సూచనలపై ఆధారపడాల్సిన అవసరం మీకు లేదు. బాల్యంలోనూ, కిషోర ప్రాయంలోనూ, వయస్కులుగాను మనం అంతా వాటి మూలంగా బాధపడ్డాం. వెనక్కి తిరిగి చూస్తే మీ తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, గురువులు, సహోద్యోగులు ఎలా తమ వ్యతిరేక సలహాలని అందించారో మీకు గుర్తొస్తుంది. మీతో చెప్పిన సంగతులను అధ్యయనం చేయండి. వాటికి మూలాధారమైన భావాన్ని జాగ్రత్తగా పరీక్షించండి. వాటిలో చాలా మటుకు ప్రచారం కింద వస్తాయని మీరు తెలుసుకుంటారు. ఆ ప్రచారం యొక్క రహస్య ఉద్దేశం మీలో భయాన్ని రేకెత్తించి మిమ్మల్ని తమ ఆధీనంలోకి ఉంచుకోవడం. సలహా: ఒక వ్యక్తి ప్రాణాన్ని ఎలా తీసింది? నా దూరపు బంధువు ఒక ఆయన ఇండియాలో జోస్యం చెప్పే ఒక ప్రఖ్యాత క్రిస్టల్ గ్రేజర్ దగ్గరికి వెళ్లి తన భవిష్యత్తు చెప్పమని ఆమెను అడిగాడు. అతని గుండె బలహీనంగా ఉందని ఆ జ్యోతిష్యురాలు అతనితో అంది. వచ్చే అమావాస్య నాడు అతను మరణిస్తాడని జోస్యం చెప్పింది. నా బంధువు భయభీతి చెందాడు. తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరిని పిలిపించి వారితో ఆ జోస్యం గురించి చెప్పాడు. తన లాయర్ని కలిసి వీలునామాను తయారు చేయించాడు. అతనితో అలాంటి నమ్మకం వదులుకోమని చెప్పడానికి నేను ప్రయత్నించినప్పుడు ఆ క్రిస్టల్ గేజర్కి అద్భుతమైన అతీంద్రియ శక్తులు ఉన్నట్టు అతను నాకు చెప్పాడు. తనని సంప్రదించడానికి వచ్చిన వారికి ఎంతో మంచి కానీ చెడు కానీ చెయ్యగలదట ఆమె. అదంతా నిజమేనని అతను నమ్మాడు. అమావాస్య దగ్గర పడుతుండగా ఆయన అన్నింటికీ మరింత దూరం కాసాగాడు. ఒక నెల క్రితం ఇదే మనిషి సంతోషంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉరుకులు పరుగులు వేస్తుండేవాడు. ఇప్పుడేమో ఆయన ఒక రోగి. నిర్ణీత దినాన ఆయనకు ప్రాణాత్మకమైన గుండెపోటు వచ్చింది. తన చావుకు తనే కారణమని తెలుసుకోకుండా ఆయన చనిపోయాడు. మనలో ఎంతో మంది ఇలాంటి కథలు విని ఉంటారు. ఎంతమంది ఈ ప్రపంచం నిండా మన ఆధీనంలోని నిగూఢ శక్తులు ఉన్నాయన్న ఆలోచనకు భయంతో వణికిపోయి ఉంటారు. అవును, ఈ ప్రపంచం నిండా అనేక శక్తులున్నాయి, కానీ అవి గూఢమైనవి కావు, అదుపులో ఉంచలేనివి కావు. శక్తివంతమైన సలహాను తమ సుప్త చేతనలో ప్రవేశించడానికి అనుమతిచ్చి నా బంధువు తనను తానే చంపుకున్నాడు. ఆయన క్రిస్టల్ గేజర్కున్న శక్తులను నమ్మాడు. అందుకే ఆమె జోస్యాన్ని పూర్తిగా అంగీకరించాడు. సుప్త చేతనావస్థలో ఉన్న మనసు పనిచేసే తీరు ఆధారంగా మనం ఇప్పుడు జరిగిన సంఘటన కేసి మరోసారి చూద్దాం. ఒక వ్యక్తి యొక్క చేతనాత్మక తార్కిక మనసు నమ్మిన దానిని సుప్త చేతనాత్మక మనసు గ్రహించి అది చెప్పినట్లు నడుచుకుంటుంది. నా బంధువు జ్యోతిష్కురాలి దగ్గరికి వెళ్ళినప్పుడు
ఆయన మనస్సు సలహాలను స్వీకరించే స్థితిలో ఉంది. ఆమె అతనికి వ్యతిరేకార్థక సూచనలు ఇచ్చినప్పుడు ఆయన దాన్ని స్వీకరించాడు. ఆయన భయపడ్డాడు. రాబోయే అమావాస్య రోజున తను చనిపోబోతున్నాననే నమ్మకం గురించి అదే పనిగా ఆలోచించాడు. దాని గురించి ప్రతి ఒక్కరితోనూ చెప్పాడు. తన చావుకి తను సన్నద్ధమయ్యాడు. తన చావు గురించిన భయం, తన చావుకి ఎదురు చూడడం ఆయనలోని సుప్త చేతన నిజం అని నమ్మి చావు తెచ్చిపెట్టింది. ఆయన చావు గురించి జోస్యం చెప్పిన ఆమెకు మైదానంలో పడి ఉన్న రాళ్ళు, కర్ర ముక్కలకున్న శక్తుల కన్నా అధిక శక్తులేం లేవు. ఆమె ఇచ్చిన సూచన తాను అన్నది సృష్టించడానికి కానీ దాన్ని సాధ్యం చేయడానికి కానీ శక్తి లేదు. ఆయనకు మనస్సుకు సంబంధించిన నియమాలు ఏమాత్రం కానీ తెలుసుంటే ఆయన ఆ ప్రతికూల సలహాలను పూర్తిగా తోసిపుచ్చి ఆమె చెప్పిన విషయాన్ని పట్టించుకునేవాడు కాదు. తన ఆలోచనలు, అనుభూతులే తనని శాసించి ఆధీనంలో ఉంచుకుంటాయన్న విషయాన్ని గ్రహించి ఆయన ఎప్పట్లాగే తన జీవితాన్ని వెళ్ళబుచ్చేవాడు. జ్యోతిష్కురాలి భవిష్యవాణి ఆర్మీ ట్యాంక్ పైకి విసిరిన రబ్బరు బంతి లాంటిది. ఆయన సులువుగా ఆమె సలహాని నిష్ప్రభావం చేసి తనకి ఎటువంటి హాని కలగకుండా చూసుకునేవాడు. దానికి బదులుగా అవగాహన లేమి వలన తన చావుని తానే కోరి తెచ్చుకున్నాడు. ఇతరులు ఇచ్చే సలహాలకు అచ్చంగా ఎటువంటి శక్తి లేదు అని మీ మీద ఏ ప్రభావం చూపలేవు. వాటికి ఏదైనా శక్తి ఉంటే మీ ఆలోచనల ద్వారా మీరు వాటిని అందజేసే దానితో బలం పుంజుకుంటాయి. మీరే మీ మానసిక సమ్మతిని తెలపాలి. మీరు ఆ ఆలోచనలను స్వీకరించి అంగీకరించాలి. ఆ పరిస్థితిలో అది మీ సొంత ఆలోచనగా రూపొందుతుంది. మీ సుప్త చేతన దాన్ని సాకారం చేయడానికి ప్రయత్నిస్తుంది. గుర్తుంచుకోండి, ఎంపిక చేసుకునే సామర్థ్యం మీలో ఉంది. జీవితాన్ని ఎంచుకోండి, ప్రేమను ఎంచుకోండి, ఆరోగ్యాన్ని ఎంచుకోండి. ఒక ప్రధాన ఆధార అంశం ప్రిమైజ్ యొక్క శక్తి. ప్రాచీన గ్రీకు దేశం కాలం నాటి నుంచి దార్శనికులు, తార్కికులు సిలోగిజం అనే రూపాన్ని అధ్యయనం చేశారు. సిలోగిజంలలో మీ మనస్సు తర్కం చేస్తుంది. వాడుక మాటలో దీని అర్థం మీ చేతనాత్మక మనస్సు ఏ ప్రధాన ఆధార అంశాల నిజం అని భావిస్తుందో మీ సుప్త చేతనావస్థలోని మనస్సు తీసుకునే నిర్ణయాన్ని నిర్ధారిస్తుంది. అది ఎటువంటి ప్రశ్న, ఏ రకమైన సమస్య అయినప్పటికీ మీ ఆధార అంశాలు సరైనవి అయితే మీ నిర్ణయం తప్పనిసరిగా సరైనదే అయి ఉంటుంది. ఉదాహరణకి, ప్రతి సుగుణం ప్రశంసనీయమే. జాలి ఉండే ఒక సుగుణం, అందుకే దయాగుణం ప్రశంసనీయం. లేదా ఏర్పడ్డ వస్తువులన్నీ మార్పు చెందుతాయి, కాలగర్భంలో కలిసిపోతాయి. ఈజిప్టులోని పిరమిడ్లు నిర్మించబడ్డాయి, అందువలన పిరమిడ్లు కూడా రూపుమారి అంతరిస్తాయి. మొదటి వాక్యాన్ని ప్రధాన ఆధార అంశం అని అంటారు. ఆధార అంశం సరైనది అయినప్పుడు దాని ముగింపు కూడా సరిగ్గానే ఉంటుంది. న్యూయార్క్ సిటీలోని టౌన్ హాల్లో మానసిక విజ్ఞానంపై నేను ఇచ్చిన ఉపన్యాసాలకు హాజరైన ఒక కాలేజీ ప్రొఫెసర్ ఆ తర్వాత నా వద్దకొచ్చాడు. నా జీవితంలో ప్రతిదీ తలకిందులైంది. నా ఆరోగ్యం, డబ్బు, మిత్రులు అన్ని పోగొట్టుకున్నాను. నేను ముట్టుకున్న ప్రతిదీ పాడైపోతుంది అని నాతో అన్నాడతను. తన సమస్యలన్నీ తార్కికంగా, ప్రత్యక్షంగా ఆయన స్వయం విధ్వంస ఆధార అంశంలోంచి వచ్చినవే అని నేను ఆయనకు వివరించాను. తన జీవితాన్ని మార్చుకునేందుకు ఆయన ఒక కొత్త ప్రధాన ఆధార అంశాన్ని తన ఆలోచనల్లో ఏర్పరచుకోవాలి. తన సుప్త చేతనకున్న అనంతమైన తెలివితేటలు తనకు ఆధ్యాత్మికంగా, మానసికంగా, ఆర్థికంగా మార్గదర్శకత్వం చేస్తూ, నిర్దేశిస్తూ తన అభివృద్ధికి కారణభూతమవుతోందన్న తన నమ్మకాన్ని నిజం అని ఆయన ఒప్పుకోవాలి. ఒకసారి ఆయన అలా చేశాక ఈయన సుప్త చేతనాత్మక మనస్సు స్వతః సిద్ధంగా ఆయనను తన నిర్ణయాలు తెలివిగా తీసుకునేటట్లు చేస్తుంది. ఆయన శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. ఆయన మనసుకు శాంతిని చేకూరుస్తుంది. ఈ ప్రొఫెసర్ తన జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో దానికి చిత్రాన్ని తయారు చేశాడు. ఆయన ప్రధాన ఆధార అంశం ఇదిగో: అనంతమైన మేధస్సు నన్ను నడిపిస్తోంది, అన్నిట్లోనూ నాకు మార్గదర్శకత్వం వహిస్తోంది. పరిపూర్ణమైన ఆరోగ్యం నాది. సామరస్య నియమం, లా ఆఫ్ హార్మోనీ నా మనసులోనూ శరీరంలోనూ పనిచేస్తుంది. అందం, ప్రేమ, శాంతి, సమృద్ధి ఇవన్నీ నావి. నా జీవితాన్నంతా సక్రమంగా పనిచేయటం, దైవాజ్ఞ పాటించడం లాంటి నియమాలు నడిపిస్తున్నాయి. నా ప్రధాన ఆధారాంశం జీవిత సత్యాల మీద ఆధారపడి ఉందన్న సంగతి నాకు తెలుసు. నా సుప్త చేతనాత్మక మనస్సు నా చేతనాత్మక మనస్సు యొక్క ఆలోచన తీరుకు అనుగుణంగానే స్పందిస్తుందని నాకు తెలుసు. నేను అలా అనుభూతి చెందుతున్నాను, నేను నమ్ముతున్నాను.
తరువాత ఆయన తను సాధించిన దాని గురించి నాకు ఇలా రాశాడు. తాపిగా, నెమ్మదిగా, ప్రేమతో రోజుకి అనేక సార్లు నేను నా ప్రధాన ఆధారాంశం యొక్క ప్రవచనాలను పునరుచ్చరించాను. అవి లోతుగా నా సుప్త చేతనాత్మక మనసులోకి ఇంకుతున్నాయని నాకు తెలిసింది. సత్ఫలితాలు దాన్ని అనుసరిస్తాయని మానసిక నియమాలు నాకు నచ్చజెప్పాయి. మీరు నాకు ఇచ్చిన సలహాకు ఎంతో రుణపడి ఉన్నాను. నా జీవితంలోని అన్ని విభాగాల్లోనూ మంచి మార్పులు వస్తున్నాయి. మీ సలహా పనిచేస్తుంది. సుప్త చేతన వివాదాస్పదంగా వాదించదు. మీ సుప్త చేతనాత్మక మనసు ఎంతో తెలివైంది. అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసు దానికి. అయితే తనకు తెలుసన్న సంగతి దానికి తెలీదు. అది మీతో వాదించదు, ఎదురు జవాబు ఇవ్వదు. అలాంటి సలహాలతో నువ్వు నన్ను ప్రభావితం చెయ్యకు అని అనదు. నేను ఇది చెయ్యలేను, నేను ఇప్పుడు బాగా ముసలివాణ్ణయ్యాను, నా బాధ్యతను తీసుకోలేను, నేను సరైన చోట పుట్టలేదు, నాకు సరైన రాజకీయ నాయకుడు తెలియదు అని అన్నప్పుడు మీరు ఈ వ్యతిరేక ఆలోచనలతో మీ సుప్త చేతనాత్మక మనసుని నింపేస్తున్నారు. దానికి అనుగుణంగానే అది స్పందిస్తుంది. నిజానికి మీకు జరగబోయే మంచిని మీరే అడ్డుకుంటున్నారు. మీ జీవితంలోకి లేమిని, పరిమితులను, ఆశాభంగాలని తీసుకొస్తున్నారు. మీ చేతనాత్మక మనసులోకి అడ్డంకులు, అవరోధాలు, ఆలస్యాలను తెచ్చి ఉంచినప్పుడు మీరు సుప్త చేతనాత్మక మనసులో ఉంటున్న మేధస్సును, తెలివితేటలను తిరస్కరిస్తున్నారన్నమాట. మీరు నిజానికి మీ సుప్త చేతన మీ సమస్యను పరిష్కరించలేదని అంటున్నారు. ఇది మానసిక భావోద్వేగ సంకులతను, దాని మూలంగా వచ్చే జబ్బుకి, మానసిక రోగాలకు దారితీస్తుంది. మీ కోరికలను సాధించుకోవడానికి, మీ నిరాశను అధిగమించడానికి మీరు ధైర్యంగా రోజుకు 10 సార్లు ఆదేశించండిలా. నాలో ఈ కోరికను కలిగించిన అనంతమైన మేధస్సు నా కోరికను సాకారం చేసే పరిపూర్ణమైన ప్రణాళిక వైపు తీసుకువెళ్తుంది, దారి చూపుతుంది, దాన్ని వెల్లడి చేస్తుంది. నా సుప్త చేతనలోని లోతైన మేధస్సు ప్రతిక్రియను చేపట్టిందని నాకు తెలుసు. నేను భావించినట్లే, నా మనసులో కోరుకున్నట్లే అది బాహ్యంగా వ్యక్తీకరించబడుతుంది. సమతౌల్యం, సమదృష్టి అంతటా ఉంది. అలా కాకుండా మీరు మరోలా వేరే దారి లేదు, నేను ఓడిపోయాను, ఈ సంకటంలోంచి బయటపడే మార్గం లేదు, నన్ను కట్టిపడేశారు, అడ్డుకుంటున్నారు అంటే మీ సుప్త చేతనాత్మకం నుంచి మీకు సమాధానం రాదు, స్పందన ఉండదు. సుప్త చేతన మీకోసం పని చేయాలంటే మీరు దానికి సరైన కోరికను అందజేయాలి, సహకారాన్ని అర్థించాలి. అది ఎప్పుడు మీకోసమే పనిచేస్తుంటుంది. ఈ క్షణంలో కూడా అది మీ గుండె చప్పుడిని, మీరు ఊపిరి పీల్చుకోవడాన్ని నియంత్రిస్తుంది. మీరు మీ వేలిని కోసుకుంటే దాన్ని నయం చేసే జటిల ప్రక్రియకు శ్రీకారం చుడుతుంది. దాని యొక్క ప్రాథమిక ప్రవృత్తి జీవితం వైపే. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మిమ్మల్ని రక్షించుకోవడానికి అది ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది. మీ సుప్త చేతనకు తనకంటూ ఒక మనసు ఉంది. అది మీ ఆలోచన విన్యాసాన్ని, భావచిత్రాల ప్రతిరూపాన్ని స్వీకరిస్తుంది. ఏదైనా ఒక సమస్యకు మీరు సమాధానం వెతికేటప్పుడు మీ సుప్త చేతన ప్రత్యుత్తరం ఇస్తుంది. కానీ మీ చేతనాత్మక మనసులో మీరు ఒక నిర్ణయానికి రావాలని, సరైన తీర్పుని ఇవ్వాలని ఆశిస్తుంది. మీ సుప్త చేతనాత్మకమైన మనసులోనే సమాధానం ఉన్నట్లు మీరు ఒప్పుకోవాలి. వేరే మార్గం ఉన్నట్లు నాకు తోచదు, నాకంతా గందరగోళంగా ఉంది, సమాధానం నాకెందుకు దొరకటం లేదు అని మీరంటే మీరు మీ ప్రార్థన నిరర్ధకం చేస్తున్నారన్నమాట. తన సమయాన్ని వెళ్లదీస్తున్న ఒక సైనికుల్లా మీరు మీ శక్తిని వాడేస్తున్నారు, కానీ మీరు ముందుకు కదలడం లేదు. మీ మనస్సుకున్న చక్రాలని ఆపండి, కాసేపు విశ్రమించండి, సడలించండి, శాంతంగా స్థిరంగా చెప్పండి, నా సుప్త చేతనకు సమాధానం తెలుసు, ఇప్పుడు నాకది ప్రత్యుత్తరం ఇస్తోంది. నేను నా ధన్యవాదాలు చెప్తున్నాను, ఎందుకంటే నా సుప్త చేతనకున్న అనంతమైన తెలివితేటలకు అన్ని విషయాలు తెలుసు. నాకు ఈ సమయంలో పరిపూర్ణమైన సమాధానాన్ని ఇస్తుంది. నా సుప్త చేతనాత్మక మనస్సు యొక్క మహత్యం, మహిమలను నా నిజమైన నమ్మకం విముక్తి కలిగిస్తుంది. అలా జరుగుతున్నందుకు నేను ఆనందిస్తున్నాను. ప్రధాన అంశాల సమీక్ష. మంచిగా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది, చెడుగా ఆలోచిస్తే చెడు జరుగుతుంది. రోజంతా మీరు ఎలా ఆలోచిస్తే అలా అవుతారు. మీ సుప్త చేతనాత్మక మనసు మీతో వాదించదు. మీ చేతనాత్మక మనసు ఆదేశాలను అది పాటిస్తుంది. మీరు ఈ ఖర్చు నేను భరించలేను అని అంటే మీ సుప్త చేతన అది నిజమయ్యేలా చూస్తుంది. ఒక మెరుగైన ఆలోచనను ఎంచుకోండి. ఇలా ప్రకటించండి, నేను దీన్ని కొంటాను, నేను నా మనసులో దీన్ని కోరుకుంటున్నాను. మీలో ఎంపిక చేసే శక్తి ఉంది. మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎంపిక చేసుకోండి. స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకోవచ్చు, లేదా మీకు స్నేహం చేయడం ఇష్టం లేనట్లు కూడా ఉండొచ్చు. సహకారం అందించాలని, ఆనందంగా, స్నేహంగా ఉండాలని, ప్రేమించాలని కోరుకోండి. ప్రపంచం
అంతా స్పందిస్తుంది. అద్భుతమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఇదొక ఉత్తమమైన మార్గం. మీ చేతనాత్మక మనస్సు గేటు దగ్గరున్న వాచ్మెన్ లాంటిది. దాని ముఖ్యోద్దేశం మీ సుప్త చేతనాత్మక మనస్సుని అసత్యపు ప్రభావాల బారిన పడకుండా రక్షించడం. ఏదో మంచి జరుగుతుందని, ఈ క్షణంలో జరుగుతుందన్న నమ్మకాన్ని ఎంపిక చేయండి. మీకున్న అతి గొప్ప శక్తి ఎంపిక చేసుకునే మీ సామర్థ్యం, సంతోషాన్ని, సమృద్ధిని ఎంపిక చేసుకోండి. ఇతరుల సూచనలు మిమ్మల్ని బాధించే శక్తి లేదు. ఉన్న ఒకే ఒక శక్తి మీ ఆలోచన స్రవంతికే ఉంది. ఇతరుల సూచనలను, వ్యాఖ్యలను మీరు తోసిపుచ్చి మంచినే కోరుకోవచ్చు. ఎలా ప్రతిస్పందించాలో మీరే ఎంపిక చేసుకోవచ్చు. మీరనే మాటలపై జాగ్రత్త వహించండి. మీ నోటంట వచ్చే ప్రతి నిరుపయోగమైన పదానికి జవాబుదారీతనం వహించాలి. ఎన్నడూ ఇలా అనకండి, నేను ఓడిపోతాను, నా ఉద్యోగం ఊడిపోతుంది, నేను అద్దె చెల్లించలేను. మీ సుప్త చేతన జోక్ ని అర్థం చేసుకోలేదు. వాటన్నింటినీ నిజమయ్యేలా చేస్తుంది. మీది చెడ్డ మనసు కాదు. ప్రకృతిలోని ఏ శక్తి చెడ్డది కాదు. మీరు ప్రకృతిలోని శక్తులను ఎలా ఉపయోగిస్తున్నారన్న దానిపైనే అది ఆధారపడి ఉంటుంది. మీ మనస్సుని అందరికీ ఆశీస్సులు అందించడానికి, ఉపశమనం కలిగించడానికి, అన్ని చోట్ల ఉన్న జనానికి ప్రేరణ కలిగించడానికి ఉపయోగించండి. ఎన్నడూ నా వల్ల కాదు అని అనకండి. భయాన్ని అధిగమించడానికి ఇలా అనుకోండి, సుప్త చేతనావస్థలో ఉన్న నా మనసుకున్న శక్తి ద్వారా నేను అన్ని పనులు చేయగలను. భయం, అజ్ఞానం, అంధవిశ్వాసానికి బదులుగా శాశ్వత సత్యాలు, జీవన సిద్ధాంతాల దృష్టికోణం నుంచి ఆలోచించడం ప్రారంభించండి. మీ గురించి ఆలోచనలను ఇతరులు చేయకుండా చూడండి. మీ ఆలోచనలు మీరే స్వయంగా ఎంచుకోండి. మీ నిర్ణయాలను మీరే ఎన్నుకోండి. మీరు మీ ఆత్మ సుప్త చేతనాత్మక మనస్సుకు కెప్టెన్. మీ విధికి మీరే యజమాని. గుర్తుంచుకోండి, ఎన్నుకునే సామర్థ్యం మీలో ఉంది. జీవితాన్ని ఎంచుకోండి, ప్రేమను ఎంచుకోండి, ఆరోగ్యాన్ని ఎంచుకోండి, ఆనందాన్ని ఎంచుకోండి. మీ చేతనాత్మక మనసు దేన్నైతే నిజమని నమ్ముతుందో దాన్నే మీ సుప్త చేతన స్వీకరించి నిజం చేస్తుంది. అదృష్టాన్ని, దేవుడు చూపించే మార్గాన్ని, సరైన కర్మను, జీవితం అందించే సర్వసుఖాలను నమ్మండి. సరే మిత్రులారా, 2వ అధ్యాయం ముగిసింది. మరి 3వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. మీకు కనుక ఈ పుస్తకం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.